నమస్తే అండి. ప్రస్తుతానికి ప్రపంచం మొత్తము స్నేహితుల కొరత ఏర్పడిందంటండి. చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వింటున్నాం. 1960 ఆ ప్రాంతంలో ఒక్కొక్కరికి కనీసం 100 మంది కన్నా ఎక్కువ స్నేహితులు, బంధువులు ఉండేవారు. ప్రస్తుతానికి చూస్తే అది కనీసం 5 మంది కూడా ఒక్కొక్కరికి లేరంట. సో, దానివల్లనే చాలామంది జనాలకి హార్ట్ అటాక్‌లు రావడం గానియండి, బీపీలు, షుగర్‌లు రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంట. స్నేహితులు ఎవరికైతే లేకుండా ఉంటారో వాళ్ళు విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంట. ఆ స్ట్రెస్ కూడా ఎలాంటిదంటే కనీసం రోజుకి 20 సిగరెట్ల కన్నా ఎక్కువ తాగితే ఎంత అనారోగ్యం పాలవుతారో అంత అనారోగ్యం పాలవుతున్నారని చెప్పేసి విశ్లేషకులందరూ చెప్తూ ఉన్నారండి. సో, ఒక మంచి స్నేహితులు దొరకాలంటే ఈ రోజులలో చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది కనబడుతూ ఉంటారు వాట్సాప్‌లలో, ఫేస్‌బుక్‌లలోనూ, యూట్యూబ్‌లలో. వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారనేది ఎవరికీ తెలియదు. చాలామంది మోసం చేసే వాళ్ళే దొరుకుతూ ఉంటారు. ఒకవేళ అవతల వాళ్ళు నిజమైన స్నేహితులైనా కానీ వీళ్ళు దాన్ని నిలుపుకోలేకుండా కూడా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. నిజమైన స్నేహితులు ఈ రోజుల్లో దొరికినా గానీ వాళ్ళకి అవసరం టైం కేటాయించే వాళ్ళు కూడా పెద్దగా లేకుండా ఉన్నారు. ఎందుకంటే బిజీ లైఫ్ అంటామంటారు. తీరా చూస్తే ఆడ ఏమీ ఉండదు. నిద్ర లేచినప్పటి నుంచి అనవసరమైన వాటి కోసమే టైం కేటాయిస్తున్నారు తప్ప నిజంగా ఏది అవసరమో, ఏది అవసరం లేదు అని ఎంతమంది గుర్తించి మసులుకుంటున్నారో కూడా ఒకసారి ఎవరికి వాళ్ళే అన్వేషించుకొని దేనికి టైం అవసరమో, ఎవరితో మాట్లాడితే మనకు ఉపయోగం ఉంటుంది, ఈరోజు ఏమేమి కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకొని కానీ నడుచుకోగలిగితే వాళ్ళకి సంతోషమే సంతోషం. హరి ఓం.